హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ మినిట్స్ క్లాస్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలని ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, వీటిలో రిలీజ్ అయినటువంటి పోస్టులకు అప్లై చేసుకోవాల్సినటువంటి అభ్యర్థులు ఏదైనా డిగ్రీ చదివి ఉన్నట్లయితే సరిపోతుంది. అండ్ జీతం వచ్చేసి మీకు 1,12,400 వరకు ఉంటుంది. అండ్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అన్ని రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు, ఇంక్లూడింగ్ ఏపీ అండ్ టీఎస్. సో తెలుగు రాష్ట్రాలతో సహా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అర్హులే. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఈరోజు క్లాస్లకి వెళ్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ. ఫ్రెండ్స్, ఈ యొక్క ఐఐటిలో, ఢిల్లీలో ఉన్నటువంటి ఐఐటిలో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. పోస్టులు వివరాలు చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్ట్కి ఎస్సీ వాళ్ళకి ఒక ఖాళీ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 50 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళ అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి మీకు 67,700 నుంచి 2,88,700 వరకు శాలరీ అనేది మీకు పర్ మంత్కి పే చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లో వర్క్ వచ్చేసి మీకు ఇంజనీరింగ్ వర్క్స్ సెక్షన్లో మీకు వర్క్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్ట్కి చూసుకున్నట్లయితే యూఆర్ వాళ్ళకి ఒక ఖాళీ ఉంది. సో మొత్తంగా ఒక ఖాళీ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పర్ మంత్కి శాలరీ వచ్చేసి మీకు 35,400 నుండి 1,12,400 వరకు పే చేయడం జరుగుతుంది పర్ మంత్కి. అండ్ నెక్స్ట్ జూనియర్ సూపరింటెండెంట్ పోస్ట్కి ఎస్సీ వాళ్ళకి ఒక ఖాళీ, ఓబీసీ వాళ్ళకి 3 ఖాళీలు, మొత్తం 4 ఖాళీలు ఉన్నాయి. 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గ్రేడ్ పే చూసుకున్నట్లయితే పర్ మంత్కి 35,400 నుండి 1,12,400 వరకు శాలరీ అనేది మీకు పర్ మంత్కి పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ నాన్ టెక్నికల్ విభాగంలో అయితే యూఆర్ వాళ్ళకి 10 ఖాళీలు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 ఖాళీలు, ఎస్సీ వాళ్ళకి 3 ఖాళీలు, ఎస్టీ వాళ్ళకి 1 ఖాళీ, ఓబీసీ వాళ్ళకి 6 ఖాళీలు, పీడబ్ల్యూడీ వాళ్ళకి 3 ఖాళీలు, మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి. సో 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ పర్ మంత్కి మీకు శాలరీ వచ్చేసి 21,700 నుండి 69,100 వరకు పే చేయడం జరుగుతుంది. అండ్ జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ సెక్షన్లో పోస్ట్ చూసుకున్నట్లయితే మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. సో ఈ 3 ఖాళీలు ఎస్టీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇందులో 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు. పర్ మంత్కి శాలరీ 21,700 నుండి 69,100 వరకు మీకు పే చేయడం జరుగుతుంది. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్ట్కి మాస్టర్స్ డిగ్రీ అంటే ఎంటెక్ చదివి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఎంటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో క్వాలిఫై అయి ఉంటారో మినిమం 55% మార్క్స్తో మీరు ఎంటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో క్వాలిఫై అయి ఉన్నట్లయితే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఒకవేళ మీరు ఎంటెక్ చేయలేదు అనుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసి అట్లీస్ట్ 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అంటే ఇంతకుముందు చెప్పినటువంటి కంపల్సరీగా ఉండాల్సినటువంటి మినిమం క్వాలిఫికేషన్స్ రిక్వైర్మెంట్స్. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే అంటే ఇవి ఒకవేళ ఉన్నా పర్లేదు లేకపోయినా పర్వాలేదు అనేటువంటి క్వాలిఫికేషన్స్ అన్నమాట డిజైరబుల్ అంటే.
సో డిజైరబుల్ వచ్చేసి చూసుకున్నట్లయితే ప్రొఫిషియన్సీ ఇన్ ద యూజ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఆర్ ఈక్వివాలెంట్ ఈజ్ ఎ మస్ట్. సో ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ అప్లికేషన్స్లో ప్రొఫిషియన్సీగా వర్క్ చేయగలుగుతారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్ట్కి మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ. సో ఎవరైతే ఎంటెక్ హిందీలో క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం 55% మార్క్స్ అనేవి మీరు క్వాలిఫై అయి ఉండాలి. లేదంటే బీటెక్ డిగ్రీ చేసి బీటెక్ డిగ్రీతో పాటు 3 years ఎక్స్పీరియన్స్ అనేది మీకు ట్రాన్స్లేషన్స్లో అంటే హిందీ టు తెలుగు కానీ, తెలుగు టు హిందీ కానీ, ఇంగ్లీష్ టు హిందీ కానీ ట్రాన్స్లేట్ చేసేటువంటి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ యొక్క జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీరు అర్హులు. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ టు ట్రాన్స్లేట్ ఆఫ్ సైంటిఫిక్ టెక్నికల్ డాక్యుమెంట్స్. సో మీరు డాక్యుమెంట్స్ని అంటే వేరే లాంగ్వేజెస్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేయడం కానీ, లేదా హిందీలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని తెలుగులోకి కానీ, వేరే లాంగ్వేజెస్లోకి కానీ ట్రాన్స్లేట్ చేసేటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి, డిజైరబుల్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ సూపరింటెండెంట్ పోస్ట్కి చూసుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీ, సో ఎంటెక్ 55% మార్క్స్తో కంప్లీట్ చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఈ జూనియర్ సూపరింటెండెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదు ఎంటెక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బీటెక్ చేసి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ జూనియర్ సూపరింటెండెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్. సో ఏ బ్రాంచ్లో కానివ్వండి మీరు బీటెక్ 55%తో క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ బీటెక్లో మీరు కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ అనేది అందరూ నేర్చుకొని ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రొఫిషియన్సీ ఇన్ ద యూజ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్, సో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, సో మిగతా కంప్యూటర్ బేస్డ్ అప్లికేషన్స్ అన్నీ కూడా వచ్చి ఉండాలి కంపల్సరీగా అని ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. సో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి మాత్రమే 25 ఖాళీలు ఉన్నాయి. ఎక్కువ ఖాళీలు ఉన్నటువంటి పోస్ట్ ఇది జూనియర్ అసిస్టెంట్ అనేది. సో దీంట్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు అడగలేదు కాబట్టి ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ బీటెక్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. సో మీరు ఖాళీలు కనుక మళ్ళీ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి, సో ఇక్కడ అన్ని కేటగిరీస్కి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి నోటిఫికేషన్లో ఖాళీలు అనేది ఎక్కువగా ఉన్నట్లు మెన్షన్ చేయడం జరిగింది. సో మొత్తంగా 25 ఖాళీలు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కే ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు అడగలేదు కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తప్పకుండా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలని మనం చేస్తున్నాను. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్స్లో చూసుకున్నట్లయితే 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అని అడిగారు. సో అంటే డిజైరబుల్ అంటే ఉన్నా లేకపోయినా పర్వాలేదు అని మీనింగ్ కాబట్టి సో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ యొక్క పోస్ట్కి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్కి చూసుకున్నట్లయితే బీకామ్ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఎవరైతే బీకామ్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో 55% మార్క్స్తో డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లైక్ టాలీ, పేరోల్ అకౌంటింగ్, ఈటీడీఎస్ ఎట్సెట్రా. సో ఎవరైతే ఈ బీకామ్లో మీరు కంపల్సరీగా కంప్యూటర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ఉండి ఉంటుంది కాబట్టి సో సాఫ్ట్వేర్ స్కిల్స్ అంటే టాలీకి సంబంధించినటువంటి స్కిల్ కానీ లేదంటే మీరు కాపీ పేస్ట్ మామూలుగా డేటా ఎంట్రీ వర్క్ లాంటి వర్క్లో మీకు ప్రొఫిషియన్సీ అంటే కంటిన్యూస్గా వర్క్ చేసేటువంటి అనుభవం ఉన్నట్లయితే
అప్లై చేసుకోవడానికి అర్హులు. అంటే ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు, బట్ మీకు ఈ యొక్క స్కిల్స్లో ఈజీగా వర్క్ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నట్లయితే మీకు ఈ పోస్ట్లో ఈజీగా జాబ్ తెచ్చుకోవడం వీలవుతుంది. నెక్స్ట్, ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ typing and Hindi typing on computer and also the use of variety of computer office applications like MS Word, Excel, PowerPoint or equivalent is a must. సో ఇంతకుముందు చెప్పినట్టుగానే కంప్యూటర్ బేస్డ్ స్కిల్స్లో మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేయగలిగినట్లయితే ఈ పోస్ట్లో మీరు ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్, డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. సో ఫైనాన్స్ సెక్షన్లో కానీ అకౌంట్ సెక్షన్లో కానీ మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే యూజ్ అవుతుంది. ఇంకా ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేనటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులే. అండ్ హ్యావింగ్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి మీకు 40 words per minute లేదా 35 words per minute ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో హిందీ లాంగ్వేజ్లో కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కానీ 35 words లేదా 40 words per minuteకి టైపింగ్ చేసేటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మీకు రిటన్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ లేదా కంప్యూటర్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క టెస్ట్లో మీరు మినిమం 60% మార్క్స్ అనేది స్కోర్ చేయగలగాలి. సో ఈ 60% మార్క్స్ స్కోర్ చేయగలిగినట్లయితే డైరెక్ట్గా మీకు జాబ్ అనేది వచ్చేసినట్లే. అండ్ ఇక్కడ SC, ST, OBC వాళ్ళకి ఈ యొక్క 60% మార్క్స్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి జస్ట్ 50% మార్క్స్ అనేవి తెచ్చుకున్నట్లయితే వాళ్ళకి క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అప్లై అనేది మీరు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 13/7/2019 జూలై 13వ తేదీ నుండి మీరు ఆగస్టు 5వ తేదీ వరకు సాయంత్రం 4 గంటల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో లింక్ అనేది ఇక్కడ మీకు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఒకవేళ మీరు నోట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే నోట్ చేసుకోండి. ecampus.iitd.ac.in అనేటువంటి ఈ యొక్క లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అండ్ వెబ్సైట్ కావాలి అనుకుంటే www.iitd.ac.in/jobs iitd/index.html. సో ఈ యొక్క 2 వెబ్సైట్ల ద్వారా మీరు మీ యొక్క డీటెయిల్స్ని సబ్మిట్ చేయొచ్చు, అంటే అప్లికేషన్స్ సబ్మిట్ చేయవచ్చు. అండ్ ఏమైనా ఇంకా జాబ్కి సంబంధించినటువంటి క్వైరీస్ ఉంటే మీరు పోస్ట్ చేయవచ్చు. ఇంకా ఇతర డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే పూర్తిగా చదువుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేసి మన యొక్క ఛానల్కి వారిని ఇన్వైట్ చేయండి. ఫ్రెండ్స్, నేను నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి నా క్లాస్ని 1-2 సార్లు వినండి. తర్వాత నోటిఫికేషన్ని క్లియర్గా చదివిన తర్వాత అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ముందుగా క్లియర్గా నోటిఫికేషన్ ఒకసారి చదవండి. అండ్ ఫ్రెండ్స్, ఇంతవరకు చేసినటువంటి అన్ని జాబ్లెట్స్ క్లాసెస్ మీకు ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అండ్ డైలీ మీకు కమ్యూనిటీలో మన యొక్క యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో కూడా అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే కమ్యూనిటీలో మీరు డైలీ ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.